IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ఈవీ మోటార్స్ కొనుగోలుకు ఊతం ఇస్తుండటంతో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న తరచుగా ఎలక్ట్రికల్ వాహనాల బ్యాటరీ పేలిన సంఘటనలు జరుగుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలిపోవడంతో ఎలక్ట్రికల్ వెహికల్ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 నిమిషాలు 10 నిమిషాలు లోపే ఇక్కడ చీరలో పని చేస్తున్నాం. డామ్ అని పేలింది. పేలినాక తర్వాత అందరూ ఉరికొచ్చి ఇదంతా డ్యామేజ్ మొత్తం దర్వాజా మందు బత్తాలు 2 మందు బత్తాలు, మొక్కల బత్తాలు 4, నువ్వుల బత్త, అడ్ల బత్తాలు. ఏం కంపెనీ అండి? జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన బేతి తిరుపతి రెడ్డి 3 నెలల కిందట టీవీఎస్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలు చేశారు. అయితే నిన్న తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పట్లాగానే స్కూటర్కు ఛార్జింగ్ పెట్టాడు. అయితే ఒక్కసారిగా బైక్ బ్యాటరీ పేలిపోవడంతో మంటలు తీవ్రంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఇంటి తలుపులు పాక్షికంగా ధ్వంసం కాగా బైక్ పూర్తిగా కాలిపోయింది. అయితే అదంతా అటు ఉంచితే ఇటీవల ధాన్యం విక్రయించిన తిరుపతి రెడ్డి వచ్చిన 1.90 లక్షల రూపాయలను స్కూటీ డిక్కీలో ఉంచగా అయితే అది ప్రమాద సమయంలో ఆ నగదు మొత్తం కాలిపోయిందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలపల్లి విలేజ్ జైచల్ మండల్. ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 month అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరర్లకు పోదామని వెళ్ళినాం. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తీసినాము. ప్లస్ అడుగు మందు, ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నారు. ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే సదుద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే ఈ సమయంలో ఎలక్ట్రిక్ స్కూటీలు పేలిపోతున్న ఘటన వెలుగులోకి రావడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు ఎవరు. మరోపక్క పెరిగిన పెట్రోల్ రేట్లు తలనొప్పిగా మారిన సమయంలో కొందరు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు వైపు మొగ్గు చూపుతున్నా ఇలా అడపాదడపా ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోతున్న సంఘటనలు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్ 30% ఉంటే పెట్టేసిన. నేను హాస్పిటల్ వెళ్తాను, వెళ్ళిన 5 minutes కూడా కాలేదు, బ్లాస్ట్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టి 30% ఉండే 5 minutes కూడా కాలేదు. విత్ ఇన్ 5 minutes లోపే బ్లాస్ట్ అయిపోయింది. అది